ఆరో పాఠం అక్క డైరీలోంచి. జెలీ హౌస్కి మేడం బ్లవట్స్కి అక్క. 1858లో ఆమె తిరిగి రష్యా చేరిన ఉదంతం అక్క డైరీలో ఇలా రాసింది. హెలెనా వస్తున్నట్లు ఉత్తరం వచ్చింది కానీ తను వస్తుందో రాదో, ఎప్పుడు వస్తుందో, వచ్చినా ఎక్కడికి వస్తుందో ఏమీ తెలియదు. ఆ ఉత్తరంలో సంతకం లేదు, ఎక్కడ పోస్ట్ చేసింది ఆనవాళ్ళు లేవు. ఆ లేఖతో తను బ్రతికి ఉన్నట్లు రూఢి అయ్యింది. అదొక తృప్తి, అంతవరకే. ఆ రోజు మా ఇల్లంతా కోలాహలంగా ఉంది. అది మా మామగారి ఇల్లు. ఆ రోజు సాయంత్రం మా ఆడబిడ్డ పెళ్ళి. ఇంటి నిండా చుట్టాలు, స్నేహితులు. విందు జరగబోతోంది. అంతలో బయట కాల్ బెల్ వినిపించింది. పెళ్ళి ఇల్లు, బెల్లు అవసరం లేదు, ఎవరైనా నేరుగా వచ్చేస్తారు. తలుపులు తెరిచే ఉన్నాయి. నాకు చిన్న అనుమానం. వచ్చింది హెలెనా కాదు కదా. నేనే విందులోంచి లేచి బయటకు వెళ్ళాను. ఆశ్చర్యం, ఆనందం. వచ్చింది బ్లవట్స్కి, నా చెల్లి హెలెనా. గట్టిగా అరిచి కావలించుకున్నాను. నా కళ్ళ వెంట జలజల కన్నీరు. ఎంతకాలమైంది చూసి, ఎంత మారిపోయింది, ఆరెంద అయ్యింది. హెలెనా నీలి కళ్ళంటే నాకిష్టం. దాని కళ్ళలో ఆనందం, విషాదం ఏదీ తెలియదు. నిబ్బరం ఎక్కువ. ఎందుకు ఆనందం, ఎందుకు విషాదం అంటుంది. దానిది వెర్రి వేదాంతం. మనిషి మారిన హెలెనా కళ్ళు చూసి గుర్తించవచ్చు బ్లవట్స్కి అని. తన కళ్ళు విచిత్రంగా మెరుస్తుంటాయి. ఆ చూపులో వాడివేడి ఉంటుంది, వెలుగు కనిపిస్తుంది. సరాసరి నా గదికి తీసుకువెళ్ళాను. విందు సంగతి, పెళ్లి సంగతి మర్చిపోయి చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. ఎన్నెన్ని విషయాలో చెప్పింది. నాకు ఏవీ తెలియవు. ఆ సాయంత్రానికి బ్లవట్స్కి వచ్చిన సంగతి, తన అతీంద్రియ శక్తుల గురించి అందరికీ తెలిసిపోయింది. తను మేలుకొని ఉన్నా, నిద్రపోతున్నా తనని ఏవో స్పిరిట్స్ కాపలా కాస్తుంటాయట. తన చుట్టూరా కనిపించని దయ్యాలు తిరుగుతున్నట్లే ఊహించుకోసాగాను. నిజంగా ఏవో శబ్దాలు వినిపించేవి. ఎవరో తిరుగుతున్నట్లు అనిపించేది. కనిపించకుండా అన్ని వైపుల నుండి శబ్దాలు వినిపించేవి. బీరువాల దగ్గర, కిటికీల్లో, గుమ్మాలపైన వాటి కదలికలు తెలిసేవి. ఆ శబ్దాల సంకేతం ఆమెకే తెలుసు, మాకు అర్థమయ్యేది కాదు. అవి నిజమా కాదా అని నా మనసు సంకోచించింది. నా ఆలోచన ఇట్టే హెలెనా గ్రహించింది. అడుగు, నీకే సమాధానం వస్తుంది, నీ అనుమానం తీరిపోతుందిగా అన్నది. నాకు మాత్రమే తెలిసిన ఒక విషయం అనుకున్నాను. వెంటనే సమాధానం వచ్చింది. క్లియర్. అది మనోభాష, మూడవ వ్యక్తికి వినిపించని భాష. హెలెనా శక్తుల్ని గురించి ఊరంతా తెలిసింది. తనను చూడడానికి జనం రాసాగారు. రాత్రి అని పగలని లేదు. కేవలం జరిగిపోయిన సంఘటనలే కాదు, జరగబోయేవి చెప్పసాగింది. కాలజ్ఞాని. తను ఉన్న చోట నుండి కదలకుండా దూరంగా ఉన్న వస్తువుపై దృష్టి నిలిపి దానిని గాలిలోకి లేపేది. ఎక్కడి వస్తువు అక్కడకు జరిపేది. అది మాత్రం తక్కువ. షుకోవ్ పట్టణంలో ఎక్కడ చూసినా బ్లవట్స్కి వార్తా కథనాలే. చిత్రం ఏమంటే, బయటి వాళ్ళు నమ్మినట్లు ఇంట్లో వాళ్ళు నమ్మేవారు కాదు. మా నాన్నగారికి, తమ్ముడికి అనుమానం. ఒకరోజు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. హాలు నిండా జనం ఉన్నారు. పేకాట ఆడేవాళ్ళు, పియానో వినేవాళ్ళు, ఉత్తిగా కబుర్లు చెప్పేవాళ్ళు. మా తమ్ముడు లియోనిర్ ఎవరిని పట్టించుకోకుండా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. చల్లగా బ్లవట్స్కి కుర్చీ వెనక చేరి ఆమె మాటలు వినసాగాడు. హెలెనా చెబుతోంది. వినేవారు ఆసక్తిగా వింటున్నారు. ఇండియాలో ఈ విద్యల్ని యోగ విద్యలు అంటారు. అక్కడ యోగులు చాలామంది ఉన్నారు. మామూలు జనాలకు చిన్న చిన్న విద్యలు వచ్చు. మనం తేలికగా ఎత్తగలిగిన వస్తువుకు బరువు కల్పిస్తారు. ఆ తర్వాత దాన్ని కదల్చలేం. బండరాలకు బరువు లేకుండా చేస్తారు. నీళ్ల మీద, గాలిలోనూ నడుస్తారు. నిప్పు చేతిలో పట్టుకుంటారు, చేతులు కాలవు. వాటిని యోగ సిద్ధులు అంటారు. కోతలు వినేవాళ్ళు ఉంటే సరే. మా తమ్ముడు వెనక నుండి విమర్శించాడు. నిజంరా తమ్ముడు, నీకు ఆసక్తి ఉందా చెప్పు, అంతేగాని పుస్తకాల్లో చదివినవన్నీ చెప్పకు. అవి కల్పనలు, అసాధ్యాలు. నీవు చేసి చూపగలవా? నమ్ముతాను. హాలులో అందరూ
అతనికి వంత పాడారు, చెయ్యాలి, చూపించాలి అని. ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా చేయగలనో లేదో నాకు తెలియదు. యోగులకు అలాంటి సిద్ధులు ఉన్నాయని తెలుసు. నాకున్నాయో లేదో తెలియదు. ఇది ప్రయత్నం మాత్రమే. చేయలేకపోతే మాత్రం నన్ను తిట్టవద్దు. మీలో ఎవరైనా వచ్చి ఆ బల్ల కదిలించండి అన్నది. ఒకతను వచ్చి చెస్ బల్లను ఎత్తి గిరగిరా తిప్పి క్రింద పెట్టాడు. నేను బల్లపైన చూపు నిలుపుతాను. 10 నిమిషాల తర్వాత దాన్ని కదిలించండి. మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయకూడదు. సరే, నువ్వు బల్లకు దూరంగా ఉండాలి. బల్లను తాకకూడదు. అలాగే అన్నది నవ్వుతూ. బ్లెవెట్స్కీవి అసలే నీలి కళ్ళు. చూడడానికి మ్యాజిక్ నేత్రాలు అనిపిస్తాయి. దూరంగా కూర్చుని చెస్ బల్ల మీద దృష్టి నిలిపింది. 10 నిమిషాల తర్వాత చేతితో సంజ్ఞ చేసింది, వెళ్ళి కదిలించమని. మొదట ఆ బల్ల ఎత్తి అవతల పెట్టిన వ్యక్తి మళ్ళీ వెళ్ళి ప్రయత్నించాడు. అతని వల్ల కాలేదు. బల్ల కదలలేదు. మేకులు కానీ నేలలో కొట్టలేదు కదా. అతను బలమంతా ఉపయోగించి ప్రయత్నించి వెళ్ళకిలా పడ్డాడు. తర్వాత 5-6 ప్రయత్నించి హతాశులైనారు. చెస్ బల్ల కాదు కదా, బల్ల మీదున్న చెస్ బోర్డు కూడా కదిలించలేకపోయారు. తర్వాత బ్లెవెట్స్కీ తన దృష్టిని మరల్చి, ఇప్పుడు ప్రయత్నించండి అంది. ఇప్పుడు చిన్నపిల్లలు కదిలించగలిగినంత తేలికయింది. విధికి తలొగ్గి సామాన్యులు జీవిస్తుంటారు. ధీమంతులు విధిని ఎదురిస్తూ ముందుకు సాగుతారు. అలాంటి వారిని జాతకాలు, గ్రహాలు ఏమీ చేయవు. 1859లో బ్లెవెట్స్కీ అక్క తండ్రితో కలిసి రొగదేవ్ చేరింది. పల్లె వాతావరణంలో ఆరోగ్యం బాగుంటుందని ఆశించింది. కానీ ఆమె కంటే ముందుగానే సినీ అక్కడ చేరి ఆమెను స్వాగతించింది. వెళ్ళగానే జబ్బు పడ్డది. ఆసియా పర్యటనలో కొండలు కోనలు తిరగడం వల్ల పాదాలు వెళ్ళగానే జబ్బు పడ్డది. ఆసియా పర్యటనలో కొండలు కోనలు తిరగడం వల్ల పాదాలు పగిలి పుండ్లయ్యాయి. తర్వాత అప్పుడప్పుడు ఆ పుండ్లు చీము పట్టి సలపరించసాగాయి. ఇప్పుడు ఆ పుండ్ల బాధ మరీ ఎక్కువైంది. అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చి స్పృహ పోతోంది. మగత నిద్ర, మాట, పలుకు లేకుండా పడి ఉండడం మృత్యువును తలపించేది. కళ్ళు తెరిచి స్పృహలోకి వచ్చే వరకు శవంలాగా పడుకుని ఉండేది. నాడి అందేది కాదు. శరీరం చల్లబడిపోతుండేది. ఒకసారి ఫిట్స్ వస్తే 3-4 రోజులు కోలుకునేది కాదు. తిండి తిప్పులు ఉండేవి కావు. చచ్చిపోయిందేమోనని ఇంట్లో వారికి అనుమానం. స్పృహలోకి వచ్చేసరికి ఈ పుండ్లు మానిపోయేవి చిత్రంగా. ఏ ఆపన్న హస్తమో వచ్చి ఆమెకు చికిత్స చేస్తుండేది. ఇంట్లో వారు డాక్టర్ని పిలిపించినా అతని మందులు పనిచేసేవి కావు. డాక్టరు నాడీ పరీక్ష చేస్తుంటే అతని కళ్ళ ముందు ఒక నల్లని చేయి కదులుతున్నట్లు కనిపించేది. ఆ చేయి బ్లెవెట్స్కీ గొంతు నుండి నాభి వరకు అనేక మార్లు క్రిందికి పైకి కదిలేది. అదేమిటో అర్థం కాక భయపడుతుండగా ఆ గదిలో విచిత్రమైన శబ్దాలు వినిపించేవి. పైకప్పులోంచి, కిటికీల్లోంచి, గోడల్లోంచి ఎవరో వచ్చినట్లు తెలిసేది. వారెవరూ ఎవరికి కనిపించరు అనిపించడం తప్ప. తర్వాత డాక్టరు తన వల్ల కాదని రావడం మానివేశాడు. 1860లో అక్కా చెల్లెళ్ళు కాక్సస్ పర్వతాలలోని రుగోదోవ్ తాతగారి ఊరు వెళ్ళారు. ఎప్పుడో చిన్నతనంలో వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడే ఆ ఊరు వెళ్ళడం. టిప్లిస్ నుండి 3 వారాలు గుర్రం బగ్గీలో ప్రయాణం. బ్లెవెట్స్కీ టిప్లిస్లో 2 ఏళ్ళు, కాక్సస్లో 3 సంవత్సరాలు ఉంది. చివరి సంవత్సరంలో నల్ల సముద్ర తీరంలోని ఎమరేషియా, జార్జియా, మిమ్గ్రేలియాలు తిరిగింది. ఆమె అతీంద్రియ శక్తులు, ఆధ్యాత్మికత రోజు రోజుకు పెరుగుతున్నాయి. సంకల్ప మాత్రం చేత ఎంత జటిలమైన పని అయినా ఇట్టే జరుగుతోంది. దేశమంతటా ఆమె పేరు మోగిపోతోంది. ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కదిలించినా బ్లెవెట్స్కీ స్మరణే. మూఢనమ్మకాలు కలవారు ఆమెను మాంత్రికురాలని ముద్ర వేశారు. కొందరు బ్లాక్ మ్యాజిక్ అన్నారు. దూరాల నుండి జనం వచ్చి తమ సమస్యలు నివేదించి పరిష్కారం అర్థించసాగారు. ఇప్పుడు తతంగం లేదు. అడిగిన వాటికి క్షణంలో నేరుగా సూటిగా పరిష్కారం సూచిస్తుంది, లేదా కాగితం పైన రాసి ఇస్తుంది. ఒక్కొక్కసారి జవాబు ఇవ్వడానికి కళ్ళు మూసుకుని ట్రాన్స్లోకి వెళుతుంది. కళ్ళు మూసుకునే చెప్పేవారి మాటలు వింటుంది, అలాగే సమాధానాలు ఇస్తుంది. ఆమె మగతలో పడడానికి కొన్ని రోజులు ముందర ఒక సంఘటన జరిగింది. చాలా జబ్బు చేసింది. ఆమె జబ్బు ఇదని డాక్టర్లు తేల్చి చెప్పలేకపోయారు.
తన ఆనాటి పరిస్థితి బ్లెవెట్స్కీ మాటల్లో. ఎవరో పేరు పెట్టి పిలిచేవారు. కళ్ళు మూసుకుని పోయేవి. ఆ తర్వాత మగత. నేననిపించేది కాదు. నేను శూన్యమైపోయేదాన్ని. నేను నాలో మరెవరో ప్రవేశించినట్లయ్యేది. వెంటనే కొంచెం జ్వరం వచ్చేది. ఆకలి పూర్తిగా చచ్చిపోయేది. ఏ ధ్యాస ఉండేది కాదు. దాహం అయ్యేది కాదు. రోజుల తరబడి అదే స్థితి. ఒకసారి అలా 4 నెలలు ఉండిపోయాను. బాగా చిక్కిపోయి శవంలాగా మారాను. ఆ సమయంలో నేను పలికే మాటలు నావి కావు. నా నోటి వెంట వెలువడే వాటి గురించి నాకు తెలియదు. ఎక్కడో సుదూర దేశంలో నేనొక పరదేశిని. నా ప్రస్తుత జీవితానికి ఆ రెండవ జీవితానికి సంబంధం లేదు. అప్పట్లో బ్లెవెట్స్కీ మింగ్రాలియాలో ఒక సైనిక స్థావరంలో ఉండేది. చిన్న పట్టణం. అక్కడ ఒక ఇల్లు కొన్నది. అది అడవి ప్రాంతం. రోడ్లు, వాహన సౌకర్యం ఉండేది కాదు. ఆమె జబ్బు పడితే డాక్టరు భయపడి టిప్లిన్ పంపాడు. గుర్రం బగ్గీలో వెళ్ళడం కష్టమని 4 సేవకులను తోడిచ్చి పడవ మీద పంపారు. 4 రోజులు ప్రయాణం. నదికి 2 వైపులా భయంకరమైన అడవి, సన్నపాటి నది. ఒంటరిగా ప్రయాణం. 4 రోజుల ప్రయాణంలో నరకం చూసినట్లయింది. నదిలో పడవ పోతూ ఉంటుంది. పడవలో బ్లెవెట్స్కీ నిద్రపోతుండేది. పడవ నడిపేవారికి అరణ్యంలో నుండి ఆమె వస్తూ కనిపించేది. వారు భయపడేవారు. పడవలో ఆమె పడుకునే ఉండేది. అడవిలోకి ఎట్లా వెళ్ళినట్లు? దయ్యం కాదు కదా. బ్రతికున్న మనిషి దయ్యం అవుతుందా? ఒకసారి బ్లెవెట్స్కీ పడుకున్న చోట మరో 2 ఎవరో పడుకుని ఉన్నట్లు కనిపించేది. వారు మొత్తం మీద టిప్లిస్ చేరేసరికి ఆమె ప్రాణావశిష్టంగా తయారైంది. ఈ నిమిషంలోనో మరో నిమిషంలోనో ప్రాణం పోయే మనిషిని తెచ్చి ఇంట్లో పడుకోబెట్టారు. ఆ స్థితిలో ఆమె 4 రోజులు ఎట్లా ప్రయాణం చేయగలిగిందో. కొన్ని రోజుల్లో రోగం తగ్గింది, కానీ నీరసం తగ్గలేదు. బలహీనంగా ఉంది. నెమ్మదిగా వచ్చి పినతల్లి ఫెదయేవ్ ప్రక్కన కూర్చుని నాకు నిద్రొస్తోంది అంటూ సోఫాలో పడుకుండిపోయింది. ఆమె సోఫాలోకి మారగానే ఒళ్ళు తెలియనంత నిద్ర పట్టింది. పినతల్లి రాసుకుంటూ కూర్చుండిపోయింది. అంతలో గదిలోకి ఎవరో వస్తున్న చప్పుడైంది. చూస్తే ఎవరూ లేరు, కానీ రావడం జరిగింది. ఎవరు? గదిలో బ్లెవెట్స్కీ తను ఇద్దరే ఉంది. గది నిశ్శబ్దంగా ఉంది. అయినా బరువుగా అడుగులు వేస్తున్న శబ్దాలు ఆమెకు వినిపించాయి. ఆ వచ్చిన మనిషి నిద్రపోతున్న బ్లెవెట్స్కీ చెవిలో ఏదో చెప్పాడు. ఎదురుగా ఉన్న సెల్ఫ్లోంచి ఒక పుస్తకం తీసి పేజీలు తిప్పాడు. మనిషి కనిపించలేదు. పేజీలు తిరుగుతున్నాయి. ఫెదయేవ్ కళ్ళు విప్పి ఆశ్చర్యంగా చూసింది. బీరువాలో ఆ పుస్తకం యథాస్థానంలో ఉంచి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి, అదృశ్యమానవుడు. ఆమెకు భయం కన్నా ఎక్కువ ఆశ్చర్యం కలిగింది. కుర్చీలోంచి లేచి వచ్చి బ్లెవెట్స్కీని లేపబోయింది. అంతలో దూరంగా ఉన్న కుర్చీ ఒకటి కదిలి బ్లెవెట్స్కీ దగ్గరగా వచ్చింది. ఆ కుర్చీలో ఎవరున్నారు? ఏవో గుసగుసలు బ్లెవెట్స్కీతో. ఆ తర్వాత బ్లెవెట్స్కీ కళ్ళు తెరిచింది. ఆ సంఘటన తర్వాత ఈ పిల్ల ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత బాగుండును అనుకుంది ఆంటీ. బ్లెవెట్స్కీ ఆరోగ్యం త్వరగానే చక్కబడ్డది. వెంటనే ఇటలీ బయలుదేరి వెళ్ళిపోయింది. ఆమె ఆధ్యాత్మిక స్థితి స్థిమితపడింది. ఆ తర్వాత ఎలాంటి అపస్వరాలు లేవు. 7వ పాఠం. ప్రపంచం పిలిచింది. ప్రపంచాన్ని ఉద్ధరించాలనుకునే వారి కళ్ళు ఎప్పుడూ నెత్తిమీద ఉంటాయి, క్రిందికి చూడరు. వారికి నేల మీది మనుషులు కనిపించరు. ప్రతిక్షణం ప్రపంచం తమను పిలుస్తున్నట్లే కలలు కంటారు. ఒక చోట కాలు నిలవదు. బ్లెవెట్స్కీ విషయంలో ఒక వ్యక్తికి మేలు చేయడం కాదు, ఒక దేశాన్ని ఉద్ధరించడం కాదు, ప్రపంచాన్ని సమూలంగా మార్చాలి. నవ చైతన్యంతో మనుషుల్ని ఉక్కిరిబిక్కిరి చేయాలి. కనిపించని మాస్టర్లతో మంతనాలు. ఇంకా సరైన శిక్షణ లభించలేదు. గైడెన్స్ అందడం లేదు. ఆశ చావడం లేదు. ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి, ఎక్కడ పని ప్రారంభించాలి? అంతరాత్మ సతాయిస్తోంది. ఒక పక్క పరమాత్మ సిగ్నల్ ఉండడం లేదు. తెగించి 1865లో మళ్ళీ బయలుదేరింది. బాల్కన్స్, గ్రీసు, ఈజిప్టు, సిరియా, ఇటలీ దేశాలు చుట్టి 1868 నాటికి ఇండియా చేరి టిబెట్లో ప్రవేశించగలిగింది. ఆమె గమ్యం టిబెట్.
1870లో బ్లెవెట్స్కీ మేనత్త ఫెదయేవ్ ఇలా రాసుకుంది. నా మేనకోడలు హెలెనా ప్రపంచ పర్యటనలో ఉన్నప్పుడు తన సమాచారం ఏమీ తెలిసేది కాదు. తను వస్తున్నట్లు రాసిన ఉత్తరం మాస్టర్ కుతుహోమి సృష్టి. ఆ ఉత్తరం ఎవరో తెచ్చి ఇచ్చి అందులో మాయమైపోయారు. కుతుహోమి గారి శిష్యుడై ఉంటాడు. హెలెనా తను చాలామంది మాస్టర్లను కలిసినట్లు రాసింది. ఆ లేఖల్ని బట్టి మాస్టర్లు ఉన్నట్లే. 1871లో బ్లెవెట్స్కీ రాసిన ఉత్తరం ప్రకారం అప్పుడే ఇండియా నుండి గ్రీసు చేరింది. స్పిరిట్ సొసైటీ ఒకటి ప్రారంభించిందట. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎవరంత నిష్ఠూరాలాడినా అనుకున్న పని చేస్తుంది. ఇక్కడ ఎవరికి ఏమీ తెలియదు. నాకే నష్టం లేదు. ఉత్తినే కూర్చోను. రంగంలోకి దిగాలి, కష్టపడాలి. శ్రమించకపోతే ఫలితం ఉండదు. ఇంగ్లాండు, ఫ్రాన్స్లోనూ ఆదరణ లభించలేదు. ఒక్క మీడియం కూడా దొరకలేదు. స్పిరిట్ సొసైటీలో చేరవచ్చిన వారంతా శృంగార పురుషులు, తాగుబోతులు. ఈజిప్టులో ఒకే పెద్ద మనిషి బ్లెవెట్స్కీ ప్రతిభను గుర్తించి అభినందించాడు. నేను మేడంకు 2 చిన్న బాక్సులు చూపించాను. ఒక బాక్సులో ఒక చిత్రపటం, రెండవ దానిలో ఒక వెంట్రుక పెట్టి మూసివేశాను. ఆ 2 బాక్సుల్లో ఏముందో చెప్పగలరా అని అడిగాను. ఆమె ఆ బాక్సులు చేతిలోనైనా ముట్టుకోకుండా చెప్పింది, ఒక బాక్సులో మీ అమ్మగారి చిత్రం, రెండవ దానిలో మీ చెల్లి తల వెంట్రుక ఉన్నాయి. అలెగ్జాండ్రియాలో అలాంటి సంఘటన మరొకటి. యాకోవ్ లీ బ్లెవెట్స్కీ ఒక హోటల్ గదిలో ఉన్నారు. సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సోఫా ఎదురుగా టీపాయ్ మీద వైను సీసా, గ్లాసులు ఉన్నాయి. అతను నోటి దగ్గర వైను గ్లాసు పెట్టుకునేలోగా అది పగిలి వైను నేలపాలైంది. అతను చిరాకు పడ్డాడు. మేడం నవ్వి అన్నది, నేను మద్యం తాగను. తాగేవాళ్ళన్నా నాకు అసహ్యం. అవును, తమరు తాగడానికి మళ్ళీ ప్రయత్నించిన ఆ గ్లాసు ముక్కలవుతుంది. తప్పదు, మిమ్మల్ని తాగనివ్వను. అతను వైను తాగడానికి మళ్ళీ ప్రయత్నించగా చేతిలో గ్లాసు ముక్కలైంది. స్పిరిట్ సొసైటీలు తాగుబోతుల అడ్డాలుగా మారడంతో ఆమె ప్రాణం విసిగిపోయి స్వదేశానికి బయలుదేరింది. 1972లో అనుకోకుండా లభించిన 2 మిత్రులతో కలిసి ఒడిస్సా చేరింది. కౌంటెస్ పాస్కోవ్ 1872 నాటి అనుభవం ఇలా రాసుకుంది. ఒకసారి నేను బరాంటిస్ నది ప్రక్కన ప్రయాణం చేస్తున్నాను. అంతా ఎడారి. ఒకచోట ఒంటెల తండా కార్వాన్ కనిపించింది. ఆ కార్వాన్లో మేడం బ్లెవెట్స్కీ ఉంది. మేము కలిసి ప్రయాణం చేశాం. దయర్మార్ మారూన్ అనే గ్రామంలో ఒక పెద్ద శిథిల భవనం ఉంది. అక్కడ ఒక శిలాఫలకం మీద ఏదో రాసి ఉంది. ఆ రాత అక్కడ ఎవరికీ తెలియదు. బ్లెవెట్స్కీ స్పిరిట్స్ సాయంతో అద్భుతాలు చేస్తుందని నాకు తెలుసు. ఆ శిలాశాసనం గురించి, ఆ శిథిల భవనం గురించి చెప్పమని అర్థించాను. చీకటి పడ్డ తర్వాత మేము ఆ భవనం దగ్గరకు వెళ్ళాం. బ్లెవెట్స్కీ వలయాకారంగా ఒక గీత గీసింది. ఆ వలయం లోపల నిప్పు మంట వేసింది. నెగడు తాలూకు పొగ చుట్టూరా దట్టంగా వ్యాపించింది. తను ఏవేవో మంత్రాలు ఉచ్చరించింది. మంట మరి కాస్త పెద్దది చేసింది. తన చేతిలోని కర్రతో శిలాఫలకాన్ని తట్టింది. ఒకసారిగా ఆ రాతి పలకపై వెలుగుపడి మెరిసింది. ప్రక్కనే ఉన్న చెట్లు కొమ్మలకు మంటలు వేలాడసాగాయి. ఎక్కడి నుండి వచ్చాయో నక్కలు వచ్చి అరవసాగాయి. అప్పుడు బ్లెవెట్స్కీ ఆ శాసనాన్ని ఆవహించిన భూతాన్ని ఆవాహన చేసింది. అంతలో చుట్టూ ఆవరించిన పొగ ఒక మేఘంలాగా రూపొంది వెన్నెల మసకేసింది. మంట మరింత పెద్దది చేశాం ఆమె చెప్పినట్లు. ఆ మేఘం కుంచుకుపోయి ఒక వృద్ధుని రూపం ధరించింది. తెల్లని గడ్డం, అతని గొంతు ఎక్కడో దూరం నుండి వినిపించినట్లు అనిపించింది. ఈ శిథిల భవనం అతి ప్రాచీన కాలంలో ఒక దేవాలయం. అది ఒక దేవుని పేరు కట్టించిన ఆలయం. ఆ దేవుడు పైలోకాలకు వెళ్ళిపోగానే దేవాలయం శిథిలమైంది. ఈ ప్రాంతం ఎడారి అయ్యింది. బ్లెవెట్స్కీ ఆ వృద్ధుని ప్రయత్నించింది. నీవెవరవు? బ్లెవెట్స్కీ ఆ వృద్ధుణ్ణి ప్రశ్నించింది. నీవెవరవు? అతను నా పేరు హెయిరో, ఆనాటి దేవాలయ పూజారిని. బ్లెవెట్స్కీ అతన్ని అడిగింది. అప్పుడు దేవాలయం ఎట్లా ఉండేదో చూపించగలవా?
పూజారి ఓ క్షణం సేపు తల వంచి నిలబడ్డాడు. మా కళ్ళ ముందు అలనాటి దేవాలయం, అప్పటి మనుషులు ప్రత్యక్షమైనారు. చూపు ఆనినంత మేర అది బహు సుందర నగరం. తర్వాత అంతా అదృశ్యమైంది.